ఎన్నికల హామీలో భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేసిన శుభతరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి డిఎస్సి అభ్యర్థులతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులతో పాటు ప్రకాశం జిల్లా పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు, ముత్తన నాగరాజు, మనకుర్తి ప్రకాష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి శేఖర్, తెలుగు యువత అధికార ప్రతినిధి బి దయానంద్, కె పవన్, ముత్తన బాలు, తోట భరత్ బణిది, తోట సుధా, సిహెచ్ మిరీష్, ఎస్కే బాజీ, ఎస్కే సాదిక్, ఎస్కే శుభాని, వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. పైనుంచి పోయి పైకెత్తు పాకిడు ఇప్పుడు పోయి నిరంకుశ పాలన తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అనేక రకాలైనటువంటి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సి వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టేయడం లేదో మొట్టమొదటిసారిగా 16,037 పోస్టులు డిఎస్సి పోస్టులు వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అలాగే 5 రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే మంచి జరగాలనుకున్నారో, ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు, సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే 5 సంవత్సరాల్లో మమ్మల్ని ప్రజలను కాపాడి రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్రమాల్ని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు యువత తరపున రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మెగా డిఎస్సి కావాలని, పేద ప్రజలకి అండగా నిలబడాలని, ఉద్యోగాలు రావాలని, ఎంతోమంది నిరుద్యోగ
వృత్తి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ఏదైతే యువత కోరుకున్నారో, ఉద్యోగాలు లేక దాదాపు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు, ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఈ రోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా దామచర్ల జనార్దన్ గారి తరఫున, తెలుగు యువత తరఫున, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈ రోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సీనే నిదర్శనంగా చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం.